నెక్స్ట్ మిగతా వార్తల్లో ఉత్తర జిల్లాల్లో వరదలు, దక్షిణాదిన కరువు. ఇది చాలా దారుణమైన సిచ్యువేషన్ తెలంగాణలో. ఉత్తర తెలంగాణలో వర్షాలు, వరదలు ఉన్నాయి. ఇంకా కొన్ని ప్రాంతాలు అయితే నీట మునిగిపోయినాయి. కొన్ని పంటలు నీట మునిగిపోయినాయి చాలా జిల్లాల్లో. జగిత్యాల ఇట్లాంటి, ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ దీంతో. కానీ సౌత్ తెలంగాణలో ఇటు నల్గొండ కానీ, మహబూబ్ నగర్ కానీ, రంగారెడ్డి కానీ, కొంత ఖమ్మంలో ఒక పార్ట్, ఓకే, కొంత భాగం. సో ఇక్కడ ఇంకా కరువు తాండవిస్తున్నది. 4 రోజుల్లో రాష్ట్రంలో సగటున 10 సెంటీమీటర్ల వాన పడ్డది. యావరేజ్గా 10 సెంటీమీటర్స్ పడ్డది. మంచి వాన ఇది. అయినా 12 జిల్లాల్లో ఇంకా లోటు వర్షపాతమే ఉన్నది. అయినా కూడా యావరేజ్ స్టేట్ వర్షపాతం మొన్న 4 రోజుల్లో పడ్డది 10 సెంటీమీటర్స్ అయినప్పటికీ ఇంకా 12 జిల్లాల్లో లోటు వర్షపాతమే ఉన్నది. నేడు రేపు చాలా చోట్ల తేలికపాటి వర్షాలు. రాష్ట్రంలో చురుగ్గా నైరుతి ఋతుపవనాలు. ఎల్నినో కారణంగా రాష్ట్రంలో జూలై చివరి వారం ప్రారంభమయ్యే వరకు కరువు పరిస్థితులు కనిపించాయి. ఇక వానాకాలం సీజన్లో పంటల సాగు కష్టమే అని అంతా అనుకున్నారు. అన్ని జిల్లాల్లో అప్పటికే వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి కనిపించింది. కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనానికి తోడు నైరుతి ఋతుపవనాలు కూడా చురుగ్గా ఉండడంతో వర్షాలు మొదలైనవి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని 4 జిల్లాల్లో వర్షం దంచుకొట్టింది. అయితే దక్షిణ తెలంగాణలో మాత్రం కేవలం జల్లులు మాత్రమే పడ్డాయి. ఇక్కడ చూడండి, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో నీట మునిగిన పంటలు. ఇది నార్త్ తెలంగాణలో. గోదావరి ఉగ్రరూపం. భద్రాచలంలో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కొన్ని జిల్లాల్లో పొంగుతున్న వాగులు. కృష్ణానదిలో కూడా క్రమంగా పెరుగుతున్న వరద. శ్రీశైలానికి 92,000 క్యూసెక్ల ప్రవాహం వస్తున్నదట. ఏదేమైనా కొంత గట్టెక్కించింది రైతులని. చెప్పుకోదగ్గ వానలు సౌత్ తెలంగాణలో పడలే. దీంతో జూలై 31 ఉదయం వరకు 12 జిల్లాల్లో లోటు వర్షపాతమే ఉన్నది. అంటే నిన్న ఉదయం 12 గంటల వరకు, నిన్న ఉదయం వరకు లోటు వర్షపాతమే ఉన్నది. జూలై 26వ తేదీ నాటికి 26 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉంటే జస్ట్ 4 డేస్లో 31 నాటికి 12 జిల్లాలకు తగ్గింది. జూన్లో సగటు వర్షపాతం 13 సెంటీమీటర్లు అయితే 11.5 సెంటీమీటర్లు నమోదైంది. జూలైలో 26వ తేదీ నాటికి సగటు వర్షపాతం 20.3 సెంటీమీటర్లు అయితే 11.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మొత్తంగా జూన్ 1 నుంచి జూలై 26వ తేదీ వరకు సగటు వర్షపాతం 33.4 సెంటీమీటర్లు అయితే 23.5 సెంటీమీటర్ల వాన మాత్రమే పడ్డది. అల్పపీడనం కారణంగా జూలై 26 తర్వాత లోటు తగ్గింది. 4 రోజుల్లో 10 సెంటీమీటర్ల వాన పడడంతో జూలైలో 22.7 సెంటీమీటర్ల సగటు వర్షపాతానికి గాను 22.4 సెంటీమీటర్ల వాన పడ్డది. జూలై 1వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు సగటు వర్షపాతం 35.7 సెంటీమీటర్లు అయితే 33.9 సెంటీమీటర్లు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక మండలాల వారీగా చూస్తే జూలై 26 నాటికి 397 మండలాల్లో 20 నుంచి 59% లోటు వర్షపాతం ఉన్నది. 51 మండలాల్లో 60 నుంచి 99% తీవ్ర లోటు రికార్డైంది. 3 మండలాల్లో అత్యధికంగా, 25 మండలాల్లో అధికంగా, 145 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. శుక్రవారం నాటికి తీవ్ర లోటు 14 మండలాల్లో ఉంటే లోటు 234 మండలాల్లో, 253 మండలాల్లో సాధారణ లోటు, 106 మండలాల్లో అధికం, 14 మండలాల్లో అత్యధిక వర్షపాతం రికార్డ్ అయిందట. సో ఇట్లా స్టాటిస్టిక్స్ లెక్కలేసిరు మొత్తానికి. అయినా కూడా ఇంత వర్షం పడ్డ తర్వాత కూడా ఇంకా చాలా మండలాల్లో లోటు వర్షపాతమే ఉన్నది. దట్టు అవన్నీ కూడా సౌత్ తెలంగాణకు సంబంధించిన మండలాలు. ఇగో నిన్న కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తిరు, దిగువకు పరుగులు పెడుతున్న వరద. సో సౌత్ అంటే ఇప్పుడు ఇటు కడెం అంటే కడెం నుంచి మళ్ళీ గోదావరి టు ఎల్లంపల్లికి పోతాయి నీళ్లు. ఇగో సాయంత్రం ఇది మేడిగడ్డ బ్యారేజీకి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 10,62,000 క్యూసెక్ల ఇన్ఫ్లో రికార్డ్ అయిందట. బ్యారేజీకి ఉన్న మొత్తం 85 గేట్లు ఎత్తి దిగువకు నీటిని పంపిస్తున్నారు. ఇక ఆప్షన్ లేదు ఇక. ఎందుకంటే మొన్నటిదాకానేమో గేట్లు ఎత్తుర్రో ఎత్తిపోసి అల్లబోయిర్రో కన్నెపల్లి పంప్ ఆన్ చేయరు అన్నారు కదా. ఇప్పుడు వరదలు స్టార్ట్ అయిపోయినాయి. వరదలు స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ఎక్సెస్ వాటరు మళ్ళీ పోయి సముద్రంలో కలపాల్సింది. అందుకే గేట్లన్నీ ఓపెన్ చేశారు. ఇప్పుడు ఆ మేడిగడ్డతో పని లేదు. ఒకవేళ పుసుకున్న నిన్న మొన్న వాటర్ వస్తలేవని ఎత్తిపోసినని మళ్ళీ సముద్రంలో కలిసేవి. సో చాలా జిల్లాల్లో జనజీవనం స్తంభించిందట. ఇగో 4-5 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. ములుగు జిల్లా వాజేడు, కన్నాయిగూడెం తదితర మండలాల్లో వాగులు పొంగి రోడ్లు కొట్టుకుపోయినాయట. ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను జిల్లా కలెక్టర్
హేమంత్ సహదేవరావు ఆదేశించారు. భద్రాచలంలో గోదావరి తీరంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డిడిఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ భద్రాచలంలో వరద పరిస్థితిని పరిశీలించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. చెర్ల మండలం వీరాపురంలో ఇసుక ర్యాంపును వరద చుట్టుముట్టడంతో అక్కడ చిక్కుకుపోయిన 44 మంది కూలీలను పోలీసులు రక్షించారు. భారీ వరదలు ఛత్తీస్గఢ్ రాష్ట్రం అబూజ్మడ్ అడవుల్లోని సిఆర్పిఎఫ్ క్యాంపు మొత్తాన్ని ముంచేసినాయట. దీంతో జవాన్లు గురువారం రాత్రంతా క్యాంపులోని షెడ్ల పైకప్పులు చెట్ల మీదనే గడిపిరట. ఇగో సిఆర్పిఎఫ్ జవాన్లే ఏకంగా అవి వాటి మీదకి ఎక్కిపోవాల్సిన పరిస్థితి. ఆ కప్పు కూలిపోయే పరిస్థితి ఏంది? మంచిర్యాల జిల్లాలో శుక్రవారం వర్షాలు తగ్గుముఖం పట్టినాయి. జన్నార మండలంలో అత్యధికంగా 119.4 మిల్లీమీటర్ల వాన పడ్డది. పెద్దపల్లి జిల్లాలో అత్యధికంగా అంతర్గా మండలంలో 106 మిల్లీమీటర్ల వాన పడ్డది. ఆసిఫాబాద్ జిల్లాలో 70 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. వర్షాల వల్ల మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలోని బొగ్గు గనుల్లో వరుసగా 3వ రోజు కూడా ఉత్పత్తికి ఆటంకం ఏర్పడ్డది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 69,578 క్యూసెక్కుల వరద వస్తుంటే 53,520 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు శుక్రవారం సాయంత్రానికి 61,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. కామారెడ్డి జిల్లాలో కూడా శుక్రవారం వర్షాలు తగ్గుముఖం పట్టినాయి. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో 5 గేట్లెత్తి 40,249 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. కొరాటా చనాకా వద్ద దిగువకు 3 లక్షల క్యూసెక్కుల వరద వెళ్తున్నది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు దిశానిర్దేశం చేయడానికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గోదావరి ప్రాజెక్టులను శనివారం సందర్శించబోతున్నారట. సో మొత్తానికైతే కొంత ఊపిరి పీల్చుకున్నారు. అయినా కూడా ఇంకొన్ని మండలాల్లో కరువు తాండవిస్తున్నది. కొన్ని ప్రాంతాలు అతివృష్టి అయితే కొన్ని ప్రాంతాలు అనావృష్టితో ఇబ్బంది పడుతున్నాయి.